ఇక కరెంటు భాగోతాలపై న్యాయ విచారణ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సవాల్ విసిరిండు. మేము స్వాగతిస్తున్నాం. ఛత్తీస్గఢ్ ఒప్పందంతో 1362.42 కోట్ల భారం పడ్డది. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణంలో పాత టెక్నాలజీతో దోపిడీ, BHEL తో యాదాద్రి థర్మల్ ఒప్పందంలో అవినీతి జరిగింది. ఈ అంశాలపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పిండు. ఇగో ఇంత పెద్ద నిన్న ఇవ్వాల 7:30 నిమిషాలు. ఓకే లేదు రైట్. తెలంగాణ ప్రజలారా, ఎప్పుడైనా షార్ట్ ఏమన్నా ఉంటే తీసుకొని పెట్టుకోవాలన్నా మనం. రైట్. ఇక ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు చూస్తే న్యాయ విచారణ, కరెంటు భాగోతాలపై న్యాయ విచారణ. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సవాల్ విచారణ ఎట్లయినా చేస్తారని జగదీశ్వర్ రెడ్డికి ఎరక, ఎట్లయినా చేస్తారని ఎరక కాబట్టి చేయాలన్నాడు. చేస్తున్నామని చెప్పిండు. అయిపోయా. ఇప్పుడు మీరు తప్పించుకొని పోవద్దిగా, మీరు ఖచ్చితంగా బోన్లో నిలబడతారు. ఈ అంశాలపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నాం రేవంత్. సిద్దిపేటలోనే విద్యుత్ బకాయిలు ఎక్కువ, గజ్వేల్ దక్షిణ హైదరాబాద్ లోనూ అదే పరిస్థితి. బిల్లులు కట్టేలా ఎమ్మెల్యేలు చూడాలని చెప్పి రేవంత్ రెడ్డి అంటా ఉంటే, సిద్దిపేట గజ్వేల్ పాత బస్తీపై సీఎం అక్కసు అని చెప్పి హరీష్ రావు అంటా ఉన్నాడు. ఏం అక్కసు? బిల్లు ఎగ్గొట్టేతనుక, బిల్లులు ఎగ్గొట్టేతనుక మీ డ్రామా. ఇగో दलित को MIM मुसलमान लोग मिलके उनको बेइज्जती करना भी ठीक नहीं है सर। ये देख कर MIM सोच कर अगर उन मेंबर्स को पोडियम में बेचना नहीं बेचना उनके लीडर का जिम्मेदारी है सर। और रहा सर, अब इतना सारे हमने गवर्नमेंट डॉक्यूमेंट्स में रखना चाहता हूँ। हैदराबाद साउथ 43% ट्रांसमिशन लॉसेस, सिद्दिपेट डिवीजन 61.37% ट्रांसमिशन लॉसेस, అసలు కరెంట్ బిల్లు కడతలేరట. 61% వసూలు అయితలేవట ట్రాన్స్మిషన్ లాసెస్. స్పీకర్ సార్, ఇగో హైదరాబాద్, సిద్దిపేట, గజ్వేల్ ఇక్కడ కరెంటు బిల్లు చక్కగా కడతలేరట. ఆ కరెంటు బిల్లులు కట్టించే ఉపాయం చేయ్యా ముందుగాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాడు. ఇంకో మంత్రి కోమటిరెడ్డి ఆరోపణ, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పనిలో 10,000 కోట్ల అవినీతి. 10,000 కోట్లు తిన్నారట ఒక యాదాద్రి పవర్ థర్మల్ ప్లాంట్ లో. నెంబర్ 1 సార్, ఆయన చెప్పింది ఇదే సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్. మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన సార్, G2G అయినా సరే ఇవ్వడానికి వీలు లేదు నామినేషన్ మీద. అది చాలా క్రిమినల్ చర్య, అది దోపిడీ చర్య. దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఈ మంత్రి గారు పోతారు సార్. చెప్పకుండా పారిపోయిన ప్రభాకర్ రావు జైల్లోకి పోతాడు, అందరు జైల్లోకి పోతారు సార్. అది పెద్ద కుంభకోణం. అది 40,000 కోట్లు కాదు సార్, ఇంకా 10,000 50,000 కోట్లు అయినా సరే ఆ పవర్ ప్లాంట్ కాదు, వీళ్ళ దోపిడీ కోసం తినడానికి పెట్టుకున్న ప్రాజెక్ట్ సార్. రెండవసారి సార్ 19 అవర్స్ అంటారు సార్ వాళ్ళు. 19 అవర్స్ మా రిపోర్ట్లో పెట్టింది సార్. పీక్ అవర్స్ లో ఒకసారి 19 అవర్స్ సింగిల్ ఫేజ్ వచ్చినట్టు చెప్పింది సార్. రైతులకు 19 అవర్స్ ఎక్కడ పెట్టలేదు. అది 3 ఫేజ్ కాదట, ఆ 19 గంటలు కూడా. అది మంత్రి కోమటిరెడ్డి ఆరోపణ, సిట్టింగ్ జడ్జితో విచారణ జగదీశ్వర్ రెడ్డి డిమాండ్. పక్కా జగదీశ్వర్ రెడ్డి డిమాండ్, నీ డిమాండ్ అంగీకరిస్తూనే విచారణ జరుగుతుంది. మీరు ఎక్కడికి వారిపోకండి. మీకేం లేవు, ఒంటి మీద బట్టలు కూడా ఉండే ఈసారి. కానీ రేవంత్ రెడ్డి వర్సెస్ అక్బరుద్దీన్, కోమటిరెడ్డి బ్రదర్స్ వర్సెస్ జగదీశ్వర్ రెడ్డి. సవాళ్లకు ప్రతి సవాళ్లు, ఆరోపణలకు ప్రత్యారోపణలు. విద్యుత్ రంగంపై అధికార విపక్షాల వాగ్వాదంతో అసెంబ్లీ గురువారం అట్టుడికింది. గత 10 ఏళ్లలో రాష్ట్ర డిస్కంలు 50,275 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయంటూ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. యాదాద్రి థర్మల్ పవర్ పనుల్లో 10,000 కోట్లు తిన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై విచ్చుకుపడగా, సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని జగదీశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. దాన్ని స్వీకరించిన సీఎం రేవంత్ గత ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలపై, పవర్ ప్రాజెక్టులపై న్యాయ విచారణ జరిపిస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ సర్కార్ను వెనకేసుకొచ్చిన అక్బరుద్దీన్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారంటూ నిన్న శీర్ష్ ఇంత గట్టిండు. అయినా ముఖ్యమంత్రి గారు అక్బరుద్దీన్ కి కౌంటర్ ఇచ్చినప్పుడు ఉర్దూలో ఎందుకు మాట్లాడతారు? తెలుగులో మాట్లాడరు. జనానికి తెలవాలి కదా, జనానికి స్పష్టంగా తెలవాలి వాళ్ళ భాగవతం ఏందో. ఆయన కోసం మీరు ఉర్దూలో కాదు, తెలుగులో మాట్లాడండి. వాళ్ళకు కూడా ముసల్మాన్ బిడ్డలకు కూడా తెలుగు వస్తుంది. అక్బరుద్దీన్ వయసుకు ఒక్కరికి రాకపోతే ఎవరికి రాదా? ఇక